మొన్నే అనౌన్స్ చేశాను. రాజు కాస్త దిల్ రాజు అయింది ఏప్రిల్ 5th రోజు దిల్ సినిమాతో. అది 2003 ఏప్రిల్ 5th రిలీజ్ అయింది. సో ఆఫ్టర్ 21 years మళ్ళీ ఈ సినిమా అదే రోజు రావడం, సో మెనీ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజు అన్ని ప్రమోషన్లో కల్పిస్తున్నాము. మీడియాతో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఎలా వెళ్దాం అనే కాన్వర్సేషన్ వచ్చినప్పుడు ఫుల్ ట్రెడిషన్గా వెళ్దాం. ఒక ట్రెడిషన్ సినిమా మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఫ్యామిలీ వాల్యూస్ కూడా చెప్పుతూ, పెళ్లి రోజు ఒక కళ ఎలా ఉంటుందో అలాంటి దాంట్లో వెళ్దామని అందరం అనుకొని ఇలా రావడం జరిగింది. సో మీరు అందరూ చూడగానే ఏదో మీ ఫేస్ల మీద స్మైల్ కనిపించింది. అంటే స్మైల్ కనిపించిందంటే ఏదో ఒక అరే ఇలా వచ్చిందంటే మనకి ఏదో నచ్చింది అన్నట్టు. నచ్చలేదనుకో ఇలా లుక్ ఇస్తాం. నచ్చింది కాబట్టి మీ అందరి ఫేస్ల మీద స్మైల్స్ కనిపించాయి. సో హ్యాపీ సినిమా ఇది. సో ఈ సినిమాని ఇంకా దాటి కొన్ని విషయాలు కూడా నేను మాట్లాడాలని ముందే షేర్ చేసేయాలని ఉంది. బొమ్మరిల్లు దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న బలగం వరకు ఎన్నో ఫ్యామిలీ స్టోరీస్తో అద్భుతమైన సినిమాల్ని మేము తీస్తే ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. దాంట్లో అసలు ఫ్యామిలీ సినిమాలలో నాకు ఒకే ఒక సినిమా నేను అనుకున్న దానికి రీచ్ అవ్వలేదు, శ్రీనివాస కళ్యాణం. బట్ ఎవ్రీ ఫిలిం ఫ్యామిలీ సినిమాలో ఇప్పటి వరకు ఏది కూడా ప్రేక్షకులు రిజెక్ట్ చేయలేదు. పోతే కొన్ని సినిమాలు స్పెషల్గా, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బ్రదర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఆ సినిమాని ఓన్ చేసుకొని ఇది క్లాసిక్ సినిమా అన్నారు. కొందరు మొదటి 2-3 రోజులు ఆ సినిమాని రకరకాల మాటలు విన్నాను. సో ఇది ప్రతి సినిమాకు ఒక్కొక్క సినిమా తీస్తున్నప్పుడు ఒక్కొక్క రకాలుగా వస్తూనే ఉంటాయి. అదే శతమానం భవతి తీసినప్పుడు ఫ్యామిలీస్ అందరూ వావ్ ఫిలిం అంటే యూత్ టీవీ సీరియల్ లాగా ఉందన్నారు. సో ఒక సినిమా మేము ప్రేక్షకుల దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు రకరకాల ఆడియన్స్ రకరకాలుగా తీసుకోవడం జరుగుద్ది. బట్ అల్టిమేట్ ఆ రిజల్ట్ ఎలా రీచ్ అయింది, అలాంటి ఎన్ని క్లాసిక్స్ మా సంస్థ నుంచి వచ్చాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ప్రేక్షకులకు తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంటెంట్తో, బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో సో ఏప్రిల్ 5th ప్రేక్షకుల దగ్గరికి ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా గట్టి విజయం సాధిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్న సినిమా. అందుకే ప్రతి ప్రమోషన్లో కానీ ఈ సినిమా కథ ఐడియా దగ్గర నుంచి నేను ఓన్ చేసుకొని జర్నీ చేస్తున్న సినిమా. సో విజయ్, మృణాల్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్ ఆర్టిస్టులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక గుడ్ జర్నీ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు వెళ్ళే వరకు ఈ సినిమాతో మీ అందరు ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అయి ఉన్నారో నాకు తెలుసు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ పరశురామ్, ఈ సినిమా కోసం గీతా గోవిందం తర్వాత మీ కాంబినేషన్ని ప్రాపర్గా ప్రేక్షకుల దగ్గరికి ఒక మంచి సినిమాగా తీసుకెళ్ళడానికి ఇప్పటికి ఇంకా